శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. తల్లి, నాకున్నది ఒకటే కోరిక. మా ఎదవ ఎప్పటికైనా గొప్పడు కాకపోయినా పర్వాలేదు కానీ ఏదో వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడి ముఖాన వాడు నా పని దొరికి పని చేసుకుని బ్రతికేలాగా చూడు తల్లి. అదే నా కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా చూడు తల్లి. రోజు గుర్తు చేస్తున్నానని కోపం తెచ్చుకోకు. ఎదవ ఇంకా లెగలేదా? యారు ఎగ్జామ్ ఉందనో గారా? ఇంకెన్ని రోజులు రా? అబ్బో, ఇంకా 10 days ఉంది. చాలా ఎక్కువ నాకు అది. ముందు లేరా నువ్వు? ఇప్పుడే ఎందుకమ్మా, ఒక గంట ఆగిస్తాను కానీ. ఆగరా, నీ సంగతి చెప్తా. ముందు నువ్వు లెగుబే. ఏంటమ్మా ఇంత పొద్దున్న వేసి కొడతావు? చదవకుండా పందిలాగా పడుకుంటావా? ఎగ్జామ్ పెట్టుకొని 1000 రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టి పైకి వచ్చే లక్షణాలు ఒక్కటి కూడా లేవు. కాస్త తెల్లవారుజాన లేచి ఏడితే బాగుపడతావు. తెల్లవారుజామున కోడి కూడా వస్తుంది. ఏం చేస్తాం? చికెన్ వండుకొని తినేస్తాం. ఈ దిక్కుమాన్ డైలాగే చెప్పొద్దు అంటున్నా. నీకంటే చిన్నది నీ మరదలు చూడు, గవర్నమెంట్ జాబ్ కొట్టింది. అది చదువుకోవడం అంటే. నువ్వు ఉన్నావు చూడు, డిగ్రీ 5 ఏళ్ళు చదివావు. మళ్ళీ మన జిల్లాలో అన్ని కాలేజీలు మారావు. కనీసం ఈ మరదలు చూసైనా నేర్చుకోరా? దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకో. ఏదో తనకు ఒకసారి వచ్చిందా? ఎన్నో సంవత్సరాలు కోచింగ్కి వెళ్ళి ఎన్నో బాధలు పడితే కానీ తనకు రాలే. అయినా వాళ్ళ బాబు ఎంప్లాయ్. మరి మా బాబు ఎట్లా పండి తేడా లేదా? అయినా వాళ్ళతో మనకు కంపేర్ ఏంటమ్మా? కాదు బాగా పడుకోలేవుతున్నాను. ఈ సంగతి చెప్తాను ఆగరా? ఏంటమ్మా ఇది? పొద్దున మొక్క మీద నీళ్ళు పోసి మూసుకొని బుక్ పట్టుకొని చదువు. ఇంకా 10 రోజుల్లో పాస్ అవుతావు. నువ్వు వేసాలన్నీ మానేసి బుక్ పట్టుకొని చదువు. ఏంటి నేనా? ఈ 10 రోజులు చదివి పాస్ అవడం సినిమానా? ప్రయత్నం చేయి, ఫెయిల్ అయినా పర్వాలేదు. మూసుకొని చదువుకో. పనికి వెళ్తాన్నా, మళ్ళీ వచ్చేసరికి నీ చేతిలో బుక్ కనపడాలి. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇట్లా చదువుకొని ఉండకపోతే బిడ్డ నీకున్న దెబ్బలు కుక్క కూడా ఉండవు. సినిమాలకి శిఖాలకు పోయిన అని తెలిసిందో పీక బట్టి పిసికి చంపుతా. నా సంగతి తెలవదు బిడ్డ, యాదుంచుకో. పోనీ అర్థం చేసుకొని చదువుతామంటే పొద్దుగా చదవాలా? సరే, ముందు 10 నిమిషాలు చదువుతాం. నచ్చితే ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయాలి. ఆ బుక్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. మీరు ఎక్కడో పెట్టాను. నన్ను నాని నాన్న, నన్ను నాని నాని నన్ను నాన్న. వీడేంటి ఎప్పుడు లేని గాలి ఇటు మళ్ళీంది? ఏమైనా పాడేసుకున్నారా ఏంటి? అరే నన్ను బయట లాక్కరా. నన్ను ఎందుకు లాగావు బయటికి? నేనేమో ఇక్కడ ప్రశాంతంగా ఉంటే. కొంచెం మెల్లగా కొట్టరా. అయినా నా మీద నీకేంట్రో అంత ప్రేమ? కాంపదీసి ఉల్లిపాయలు ఇచ్చేసి కేజీ ఉల్లిపాయలు తీసుకుంటావా ఏంటి? అలా అయితే నాకన్నా ఒక బండ ముక్కుంది కదా, నమ్ము. ఇంకా 10 రోజులు నేను భరించాలి, తప్పదు. ఏరా, ఇప్పుడు నువ్వు నన్ను చదువుతావా? కొన్ని రోజులు కష్టపడి చదవాలి, తప్పదు. తొందరలోనే మన భూమికి ఆశ్రయ గుద్దుకొని సరిపోతామంటే నమ్మలేదు. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తే నమ్మక తప్పట్లేదు. ఇక బో వెళ్ళి చదువుకోబో. బుక్ ఓపెన్ చేయగానే కరెంట్ పోయింది ఏంటి? బహుశా శకునం ఏమి బాగున్నట్లేదే. కరెంట్ వచ్చేదాకా కాసేపు రీల్స్ చూద్దాం. అదే నాకు మండేది. కరెంటు పోతే బయటికి పోయి చదువుకోవాలి కానీ వీడేంటి బెడ్ ఎక్కి రీల్స్ చూస్తున్నాడు? కరెంట్ అప్పుడే వచ్చింది, కాసేపు ఆగి వచ్చితే బాగుండు. మళ్ళీ చదవాలా?
లేదు 1000 రూపాయలు ఫీజు కట్టేందుకైనా ఖచ్చితంగా న్యాయం చేయాలి. కష్టపడి చదవాలి, పట్టుదలతో చదవాలి. అప్పటిదాకా నేను నిద్రపోను. తేగల కట్టేం కాదు, ముందు నువ్వు చదువుకో. అబ్బో చదువుతున్నాడయ్యో. నిద్ర వస్తుంది అంటే లేదు, చదవాల్సింది. చెప్పలేదు. వీడేంటి నిద్రపోలేని అప్పుడే పడుకున్నాడు. ఏ బాబు లేవు లేవు, ఏ సిన్న లే అమ్మ లే. అట్లా వండాడేంటి వీడు? అంటే రీల్స్ చూసినప్పుడు రాని నిద్ర, అదేంటో కానీ ఒక బుక్ పట్టుకుంటే అమ్మటే వస్తుంది నిద్ర. అలా తయారయ్యారయ్యా మీరందరూ. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, నిద్ర కూడా రాదు. ఇక్కడే బుక్ పట్టుకుని చదువుకుంటే కొంచెం నేర్చుకోవచ్చు. మా నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు చదువుకోవడం లేరా? భూకంపం వచ్చింది నిన్న. ఇంకో 10 days ఎగ్జామ్ ఉంది మా, అందుకే ఇలా చదువుతుంది. మళ్ళీ విచిత్రంగా ఉంది, అందుకే ఇవాళ మనల్ని ముగ్గురు చచ్చిపోయారు. దాని నాకు సంబంధం ఏంట్రా? అరే పిల్లగాడ బుక్ పట్టక పడితే మధ్యలో నువ్వు నీ లొల్లి. సరే కానీ నన్ను డిస్టర్బ్ చేయకు, గంట వచ్చి మళ్ళీ కలుస్తా. బాయ్. అంతేలేని మా, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాల్సి వస్తే పొమ్మంటావు కదా, అంతేలే. ఆగు, ఏంటా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పు తగలాడు. నువ్వు చదువుకున్నావుగా, ఇప్పుడు నీకు చెప్పడం ఎందుకు? చదువుకుంటున్నావు, చదువుకో, ఎగ్జామ్ అన్నావుగా. సరే నేను అక్కడ కూర్చొని చెప్తా. రా మరి కూర్చో. ఇంకేం నీ మరదకి గౌడ్ జాబ్ వచ్చిందటగా. ఏం చేద్దామంటావు మరి? అదేనా ఇంపార్టెంట్ మ్యాటర్? అది కాదురా రాజేష్, ఫస్ట్ ఒక గంట చదువుకొని వచ్చి మాట్లాడతా, ఓకేనా? అంతేలేమో, నా లవ్ మ్యాటర్లో హెల్ప్ చేస్తామని నిన్ను అడుగుదామని వస్తే నువ్వేమో నన్ను పట్టించుకోవట్లే. అయినా మాకెందుకు హెల్ప్ చేస్తారులే మీరు, అంతేలే. త్వరగా చెప్పు 10 minutesలో. అదమ్మా, ఒక 4 రోజులుగా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నామా, ఆ అమ్మాయి కూడా నాతో మాట్లాడతాను. ఇది సరిగా ఉంది. ఇవాళ ఏం జరిగిందంటే, నేను పడుకొని ఉన్నామా ఇంట్లో, పడుకొని ఉంటే అది ఫోన్ చేసింది మా. అది ఫోన్ చేసింది నన్ను, నాకేం తెలుసు మా, నేను చూసుకోలే, పడుకున్నా కదా. మా మమ్మీ చూసింది. మమ్మీ చూసి ఫోన్ వస్తుంది నాన్న అని చెప్తే, సరే ఎవరమ్మా అని నేను అడిగా. పలానా అమ్మాయి అని చెప్పింది. పలానా అమ్మాయి అని చెప్పింది, ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆంటీకి అనాలిగా, రాకేష్ ఎక్కడున్నాడు, రాకేష్కి ఇవ్వండి అని రూడ్గా మాట్లాడిందంట. మా అమ్మ లేచిన నాకు దిగి ఎట్లుంటాయి. నాలుగు గంటల నుంచి బుక్ తీస్తామని ఎదురు చూస్తుంటే నువ్వేమో ఆడితో అడ్డమైన చల్లి పెడతావు. ఇంద్ర చే దీనమ్మ ఏం టచ్చర్రా బాబు.